హైదరాబాద్ లో రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటిలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్ లోని పాట్నీ నగర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. పాట్నీ నగర్లో హైడ్రా పనులు మొదలుపెట్టిన తర్వాత ఏదైతే వాల్ని కూల్చేశారో ఆ వాల్ని కూల్చేసిన తర్వాత మొత్తం కాలనీ అంతా కూడా వాటర్మయమైన పరిస్థితి. దాని పక్కనే మనకి ఈ వాల్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉన్న వాల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ పాతది ఏదైతే ఉందో ఆ వాల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఆ వాల్ లేకపోవటం వల్ల పాట్నీ నగర్ కాలనీ అంతా కూడా కొలాప్స్ అయిన సిచ్యువేషన్ మనం ఏదైతే చూస్తున్నామో దాని పక్క లేన్లోనే ఈ వాల్ మనకి ఆల్రెడీ ఉన్న వాల్ ఉంది. ఒకవేళ ఈ వాల్ కనుక అక్కడ ఉండుంటే ఈ కాలనీ అంతా కూడా ఇంత వరస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండేది కాదు. దీన్ని వాల్ని ఆనుకొని దాదాపుగా 2-3 కార్ల షోరూమ్స్, బైక్కి సంబంధించిన షోరూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ కార్లు అంటే ఇక్కడ ఇటు రిపేర్లకో లేకపోతే సర్వీసింగ్కో ఇచ్చిన కార్లు, వెహికల్స్. ఇక్కడ ఒక సెల్లార్ చూస్తే ఓ మై గాడ్, ఇప్పటికీ కూడా ఆ సెల్లార్ అంతా కూడా వాటర్లోనే ఉంది. ఆ సెల్లార్ మనం చూస్తున్నది ఇది నార్మల్ ఫ్లోర్ కాదు, ఇది ఒక సెల్లార్. ఈ సెల్లార్ లోపల టాప్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా మనకు కనిపిస్తున్న మనం నించున్న ఫ్లోర్ వరకు కూడా ఇప్పటికీ స్టిల్ వాటర్ అలాగే ఉన్నాయనే సిచ్యువేషన్ మనకు చాలా దారుణమైన సిచ్యువేషన్. లోపల ఎన్ని వెహికల్స్ ఉండుంటాయో నిన్నటి నుంచి ఆ వాటర్లో ఆ వెహికల్స్ మొత్తం పాడైపోయిన పరిస్థితి ఉండొచ్చు. చాలా దారుణంగా మునిగిపోయిన ఈ వెహికల్ స్టీరింగ్ వరకు కూడా లోపల వరకు మొత్తం వెళ్ళిపోయి అంతా ఆ డిజిటల్ ఎక్విప్మెంట్, గేర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కార్ అంతా కూడా పాడైపోయిన సిచ్యువేషన్. ఆపోజిట్లో కనిపిస్తున్న కార్లు అన్నీ కూడా సిచ్యువేషన్ అదే. అమ్మ ఇక్కడ ఉంటారా మీరు? అవును. ఎట్లా ఉండే నిన్న, ఎట్లా బయటకు వచ్చారు మీరు? ఎట్లా అంటే అక్కడికి వెళ్ళి ఎక్కినాం పైకి, అక్కడ సందులెక్కని చూడు అట్లకి వెళ్ళి బయటపడ్డాం, లేకుంటే చచ్చిపోతుంటాం పుణ్యానికి. అట్లా ఏమైందంటే వరద సడన్గా వచ్చేసిందా? సడన్గా వచ్చేసిందమ్మ అక్కడ నుంచి ఇక్కడ, లేకుంటే టిఫిన్లు అన్నీ అందులోనే ఉన్నాయి చూడమాయి. మస్తు కింద కూడా పడ్డారు కొంతమంది, ఎక్కనికి పోయి కొంచెమే ఉంది సందాడు అక్కడ. అంత వరదలా మీరు పెద్దవాళ్ళు ఎట్లా బయటకు వచ్చి బయటకు వెళ్ళిపోయిండ్రు, రోడ్డు మీదకి వెళ్ళిండ్రు? అది చిడేసిర్రు, ఒకటి చిడి మీదకి వెళ్ళెక్కి అవతల ఒక చిడేసిర్రు, దానికి వెళ్ళి దిగినాం మేడం. అట్లా ఏం ప్రమాదం జరగలేదు కదమ్మా? దెబ్బలు ఏం లేవు, దెబ్బలు తగలలేదు. ఎట్లా ఉండే అంటే మొత్తం ఇక్కడ వరద వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండే? ఇట్లా వచ్చేసిందమ్మా, ఇట్లా వచ్చి మొత్తం తిరిగినాయి నీళ్ళుగా, ఇండ్లకి వెళ్ళి వచ్చినాయి. అక్కడ గోడ వలగొట్టిరు కదా, అందులోకి వెళ్ళి అట్లా తిరిగినాయి, మొత్తం వచ్చేసినాయి ఇక ఇళ్ళల్లోకి, ఇండ్లకి మొత్తం వచ్చేసినాయి నీళ్ళు. చాలా ఇబ్బందిలో ఉన్నాం నిన్న, లేకుంటే ఇంట్లోనే ఉండి చచ్చిపోతున్నాయి పుణ్యానికి మేము. మస్తు నీళ్ళు వచ్చినాయి. ఈ సిచ్యువేషన్ని నార్మల్ సిచ్యువేషన్కి రావడానికి ఇంకాస్త సమయం అయితే పడుతుంది. ఇప్పుడిప్పుడే నిన్నటి భయానక పరిస్థితిని నుంచి జనాలు కోలుకుంటున్నారని అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్. పాట్నీ నగర్ కాలనీ అంతా కూడా నిన్న సృష్టించిన వరద బీభత్సానికి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ అనేక కంపెనీలు, ఇటు మోటార్ వెహికల్స్కి సంబంధించిన కంపెనీలు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఉదయాన్నే దాదాపుగా 250 మంది ఎంప్లాయీస్ ఉండే ఇన్సూరెన్స్ కంపెనీ ఇంత వరదలలో నిన్న చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో వాళ్ళంతా కూడా నిచ్చెనలేసుకొని అవతల ఉన్న ఒక గల్లీలోకి ఇక్కడున్న స్థానికులు వాళ్ళని కాపాడి ఇక్కడ నుంచి బయటకి తరలించిన సిచ్యువేషన్లో వాళ్ళంతా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఇళ్లకు చేరుకున్న సమయంలో మళ్ళీ ఇవాళ పొద్దున్నే ఇంత వరద, బురద, కంప్లీట్గా రోడ్లన్నీ కూడా కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్లో మళ్ళీ ఇవాళ కూడా ఒకవైపు వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని మళ్ళీ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఆఫీసులకు రప్పించి తమ విధులు నిర్వర్తించాలి అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎంతమంది ఉంటారండి ఎంప్లాయీస్? ఒక 1000 మెంబర్స్ దాకా ఉంటారు మేడం, టోటల్ ఆల్ కంపెనీస్. ఏమేమి కంపెనీస్ ఉన్నాయి అంటే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, టాటా 1MG ఉంది, ఇంకా ల్యాబ్స్ ఉన్నాయి, అండ్ కార్ మన హుందా షోరూమ్ వాళ్ళవి ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి.
ఇప్పుడు జనాలు ఇన్సూరెన్స్ కంపెనీలోకి వెళ్తున్న అమ్మాయిలు వాళ్ళందరూ ఉన్నారు కదా, నిన్న చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు గోడ దాటించారు అక్కడికి నిచ్చెనలేసి, అయినా మళ్ళీ వాళ్ళ డ్యూటీలకు పిలిచారు. ఎందుకంటే మేడం ఈరోజు రాలేదనుకో, రేపు సండే ఉంది, వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి కదా, ప్రతి ఎంప్లాయీకి టార్గెట్ ఉంటుంది. వాళ్ళ సాలరీ కట్ చేస్తారు, వాళ్ళ సాలరీ కట్ చేస్తారు కదా, ఈ రోజు కట్ చేస్తారు, సండే కట్ చేస్తారు, మండే కట్ చేస్తారు. కాబట్టి ఈరోజు వస్తే మళ్ళీ మండే ఆల్రెడీ బోనాలు ఎంజాయ్ అంటే వాళ్ళ ఫీలింగ్ ట్రెడిషనల్ కదా చేయడం కోసం ఈరోజు కష్టం కోసం వచ్చారు అంతే. అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మళ్ళీ ఉద్యోగాలకు పిలవటం ఏంది అసలు? అది అంటే అలా అని కాదు మేడం, అది అందరికి చెప్పలేం కదా మేడం. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళు వస్తున్నారంటే ఇక జాబ్ కోసమే కదా మేడం. ఇప్పుడు జాబ్ లేకపోతే ఎలా ఉంది మేడం? ప్రాణం అంటే ఇక వర్షం పడ్డప్పుడు బయటకు ఇక మ్యాక్సిమం ఇప్పుడు సెక్యూరిటీగా ఫాస్ట్గా వర్షం స్టార్ట్ కాగానే బయటకు వెళ్ళిపోతాం అందరం. ఎంప్లాయీగా ఉన్న పర్సన్ చెప్తున్న ప్రకారం దాదాపు 1000 మందికి పైగా ఎంప్లాయీస్ ఈ బిల్డింగ్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా నిన్న చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అవతల గల్లీలోకి నిచ్చెనలు వేసుకొని ఇక్కడున్న స్థానికుల హెల్ప్తోని వాళ్ళంతా కూడా దిగి ఆయా వాళ్ళ ఇళ్లలోకి చేరుకున్న సిచ్యువేషన్ అయితే నిన్న ఉండింది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో రాధిక, NTV.